బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ గంటల యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఈ రోజు యమ్మీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి డాబా స్టైల్లో ప్రిపేర్ చేసే వైట్ చెన్నా అండ్ ఆలూ కర్రీ ప్రిపేర్ చేసేద్దాం మనం ఈ రోజు. కూడా ఈ డాబా స్టైల్లోగా ప్రిపేర్ చేయొచ్చు, చాలా ఈజీ అండ్ సింపుల్ కూడా. వైట్ శనగల్ని కొన్ని తీసుకుని నైట్ అంతా నానబెట్టేసుకున్నాను అనమాట. వాటిని ఇలా మార్నింగ్ అయితే కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. 2-3 ఆలు పీలప్ చేసేసి ఉడికించుకోవాలి. 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసిన తర్వాత మిక్సీ గిన్నె తీసేసుకొని దాంట్లోకి 2-3 టమాటోస్ అండ్ ఆనియన్స్ కూడా వేసి మంచిగా మెత్తగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం దాంట్లో వేయడానికి మంచిగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 4 ఎండుమిర్చి, చిన్న దాల్చిన చెక్క కూడా వేసేసుకొని 2-3 యాలకులు, లవంగాలు కూడా యాడ్ చేసేసుకొని ఇలాగ దూరగా ఫ్రై చేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో యాడ్ చేసేసుకొని దాంట్లోకి అయితే నేను ధనియా పౌడర్ని యాడ్ చేసుకుంటాను. నా దగ్గర ధనియాలు లేకపోయేసరికి సో ధనియాలు ఉంటే ధనియాలు కూడా యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఎల్లిపాయ ముద్ద కూడా యాడ్ చేసేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. టమాటో అండ్ ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని సో 1 or 2 minutes తర్వాత ఉప్పు, కారం అండ్ పసుపు కూడా తగినంతగా యాడ్ చేసేసుకోవాలి. టేస్ట్కి తగినట్టుగా గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని అండ్ కొంచెం నేనైతే కసూరి మెతిని కూడా యాడ్ చేసుకుంటాను. మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట కసూరి మెతి వేయడం వలన. ఇలా అన్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని 5 minutes వరకు సిమ్లో పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట. 2 minutes తర్వాత ఇలా మూత తీస్తే మనకు ఆయిల్ అంతా ఇలా పైకి పెరిగిపోయి చాలా బాగా ఫ్రై అయిపోయి రెడీ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనం ఉడికించుకు పెట్టుకున్నాం కదా ఆలు, అయితే ఒక 2 ఆలునైతే మనం ఇలా మ్యాష్ చేసుకొని అందులో యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇంకా 2 ఆలు ఏం చేయాలో తర్వాత చెప్తాను. ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న శనగలను అయితే అందులో యాడ్ చేసేసుకోవాలి. వేసుకొని 2 minutes మొత్తం అంతా బాగా కలిపించుకొని మూత పెట్టేసుకోవాలి. దానికి ఉప్పు, కారం అంతా బాగా పడతాయి. 2 minutes తర్వాత వేడి చేసుకున్న వాటర్ని అయితే అందులో యాడ్ చేసేయాలి. చాలా వాటర్ వేస్తే ఫ్లేవర్ వేలా ఉంటుంది. కొంచెం వేడి వాటర్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇందాక ఇంకో 2 ఆలు ఉన్నాయని చెప్పాను కదా, ఆ 2 ఆలునైతే ఇలా చిన్నగా కట్ చేసేసుకొని పీసెస్ గా అందులో యాడ్ చేసేసుకోవాలి. సో మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని, మసాలా పౌడర్ అయితే అందులో యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా వేయడం వల్లే మనకి దాబా స్టైల్ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. మసాలా వేసిన మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకొని 2 minutes తర్వాత ఫైనల్ గా మంచిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంకా ఒక 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా ఉన్నప్పుడే మంచిగా పూరీలో కానీ రైస్లో కానీ పెట్టుకొని తింటే యమ్మీ అండ్ టేస్టీ ఆలు అండ్ చనా కర్రీ అనమాట. చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం, చాలా ఫేవరెట్ అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి పూజ గంటల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇదైతే పక్కా ట్రై చేయండి. రోటీలోకి కానీ, పూరీలోకి కానీ, రైస్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.